ఈ పిల్లలందరితో కలిసి వెళ్తావా? అవును ఈ బోట్లేనా ఎక్కేది? ఈ బోట్లే. అంటే కష్టం అనిపించట్లేదా? కష్టం ఉంది కానీ వెళ్ళాలి కదా సార్. ఎప్పుడైనా వర్షం వచ్చి నువ్వు భయపడి ఇబ్బంది పడి అలాంటి జరిగాయి ఎప్పుడైనా? జరిగాయి సార్, కానీ స్కూల్కి వెళ్ళడం మానేది సార్. పాఠశాలకు వెళ్లేందుకు తాము పడే కష్టాన్ని 6వ తరగతి విద్యార్థిని స్వాతి బీబీసీకి చూపించారు. చూశారు కదా పడవ ప్రయాణం ఎలా సాగుతుందో. సొలబంగి గ్రామం నుంచి ఇలాంటి చిన్నారులు 12 మంది ప్రతిరోజు కూడా ఇంత రిస్క్ తీసుకొని ఈ నీటిలో, అంటే ఇది రైవాడ్ డ్యామ్, ఈ రైవాడ్ డ్యామ్లో ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్తారు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని సోలబొంగు గిరిజన గ్రామం. ఇది రైవాడ రిజర్వాయర్కు ఒక వైపు ఉంటుంది. ఈ గ్రామంలోని పిల్లలు రిజర్వాయర్కి అవతల వైపు అనకాపల్లి జిల్లా పరిధిలోని తామరబ్బ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకి వెళ్లాల్సిందే. అమ్మ నీకు భయం వేస్తుందా స్కూల్కి వెళ్ళేటప్పుడు? అవును సార్. ఎందుకు భయం వేస్తుందమ్మా నీకు? ఇలాగా గడ్డ మీద వెళ్తున్నాం కదా సార్, ఎక్కడన్నా తిరగబడిపోతే చాలా భయం అవుతుంది. భయం వేస్తుంది, తిరగబడిపోద్దేమో అని. ఎన్నాళ్ళ నుంచి స్కూల్కి వెళ్తాము ఇలాగ ఈ పడవలోని ప్రయాణం చేస్తూ? అంటే ఎన్నో తరగతి నుంచి వెళ్తున్నావు నువ్వు? 1వ క్లాస్ నుంచి వెళ్తున్నావు. ఇప్పుడు ఎన్నో తరగతమ్మా నువ్వు? 6th సార్. రోజు చాలా అలాగే పడవ మీద భయం పడుతూనే స్కూల్కి వెళ్తున్నాం. మా అమ్మ నాన్న కూడా చాలా భయపడుతుంది. మరి నువ్వు స్కూల్ మానవు, పడవ ప్రయాణం చేయాలంటే భయం. మరి నువ్వు స్కూల్ మానకూడదు, పడవ ప్రయాణం కూడా చేయకూడదు అంటే ఏం చేస్తే నీకు మంచిది అనిపిస్తుందమ్మా? మాకు రోడ్డు స్కూల్ కూడా కావాలి సార్. ఎక్కడ కావాలి స్కూలు? మా ఊరు సార్. మీ ఊర్లో స్కూల్ కావాలి. నువ్వు మరి చదువుకొని ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ సార్. డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? డాక్టర్ అవ్వాలనుకుంటున్న స్వాతి ఒక్కరే కాదు, ఈ ఊరి నుంచి పడవలో వెళ్లే 12 మంది విద్యార్థులంతా తామరబ్బలో పాఠశాలను చేరుకునేందుకు కిలోమీటర్కి పైగా తోటలు, తుప్పలు, పొలాలు దాటుకుంటూ వెళ్లాలి. ఇదిగో సార్ మా స్కూల్. ఇలా తమ పిల్లల్ని ప్రమాదకరంగా బోట్లపై పాఠశాలలకు పంపడం వారి తల్లిదండ్రులను నిత్యం కలవరపరుస్తూనే ఉంటుంది. ఊర్లో పాఠశాల లేదు, ఏది లేదండి. అందుకే ఎంత దూరం వల్ల పడవ మీద మేము ఎలాగో భవిష్యత్తులు పాడైపోయినాయి అంటే మా పిల్లలు కూడా అలాగైపోతారనేసి ఆ పడవ మీద ప్రయాణం చేస్తున్నామండి. సార్ ఒకవేళ గాలి వర్షం అయితే గాలిలో వచ్చి ఏ టైం లేట్ అయిపోతారు పిల్లలు, మాకే ఆడలేకపోతుంటాయి సార్ గుండెలో. అది మా పరిస్థితి సార్. పిల్లలు స్కూల్ పంపిస్తే మాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా తిండి తిప్పలేని పరిస్థితి ఇలాగా ఉంది. వాళ్ళు పిల్లలు వచ్చే వరకు రోడ్డు నెక్స్ట్ అక్కడ మా సొలబొంగు ఊర్లో స్కూల్ ఉంటే మాకే కొంచెం బాగుండేది, పిల్లలకు కూడా సౌకర్యం బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్ మేము. ఈ ఊరు నుంచి బలిపురం మీదుగా 6 కిలోమీటర్లు నడిచి వెళ్లినా తామరబ్బ చేరుకోవచ్చు. కానీ ఆ మార్గం సరిగ్గా లేదు. రైవాడ రిజర్వాయర్లో రోజూ పిల్లలు పాఠశాలకు వెళ్లి రావడం ప్రాణాలతో చెలగాటమే అంటున్నారు గ్రామస్తులు. మాకు రోడ్డు కావాలంటే బలిపురం నుంచి అలాగా ఈరోజు వరకు రావాలంటే చాలా కొంత దూరం అండి, 6 కిలోమీటర్ల దూరం అండి. పిల్లలకి వెళ్ళాలంటే రోజు పూలకి ఇలాగే పడవ మీద దిగబెట్టి మళ్ళీ నుంచి అప్పుడు వెళ్ళి దాకా వాళ్ళు పిల్లలు డాంగట్టుకు వచ్చి చూస్తుంటారు. చూసిన తర్వాత వాళ్ళు వస్తున్నారో లేదని మేము కూడా కంగారు మీద మళ్ళీ అవతలకి వెళ్తున్నామండి. తామరబ్బకి దిగబెట్టి ఇలా రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఈ స్కూల్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్ చేసి ఇక్కడైనా హాస్టల్ ఫెసిలిటీ ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే గవర్నమెంట్ ఏమైనా ఆ పిల్లలు అక్కడికి తిరగకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చదువు కోసం చిన్నారుల ప్రమాదకర ప్రయాణాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి పి బ్రహ్మాజీరావు దృష్టికి బీబీసీ తీసుకుని వెళ్లింది. తమ టీంని అక్కడికి పంపిస్తామని, అక్కడ స్కూల్ పెట్టేందుకు అవకాశముందా లేదంటే పిల్లలనేదైనా సమీప హాస్టల్లో చేర్పించాలా అనేది చూస్తామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆ పిల్లలు చదువు కోసం పడుతున్న కష్టాల్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతానికైతే స్కూలు మానలేం, అలాగే ఈ ప్రయాణం చేయడానికి కూడా కష్టంగానే ఉంది అని అంటున్నారు. మరి ఈ సమస్యకి ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి.